హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సంధ్య. ప్రతి ఒక్కరికి ఆ శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందటికి ఈరోజు ఒక మంచి విషయంతో వచ్చిన. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సరే చూస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా? ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మరియు సబ్స్క్రైబర్స్కి కానివ్వండి, ఎవరికైనా కూడా నిజంగా మీ మేలు మర్చిపోలేను. ఇది చాలా అంటే చాలా అభిమానంతో చెప్తా ఉన్నమాట. ప్లీజ్ మన వీడియోస్ రోజు చూసే వాళ్ళకైతే అసలు ఇంకా మాటలలో చెప్పలేనండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ఎదుటికి వచ్చాను. ఏంటి అనంటే, ఎదుటి వాళ్ళని నమ్మడం వలన, ఎదుటి వాళ్ళకి మనం సాయం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు వస్తే ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది టాపిక్. ఈరోజు మీరంతా విని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వినండి, వింటే మీకే అర్థమవుతుంది, సరేనా? ఎవరైనా సరే గమనించండి, మన నుండి సాయం పొంది మనల్ని చెడనాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, మీరు విన్నది నిజమే. చాలామంది ఇలాంటి సమస్యల నుంచి ఎదుర్కొనే ఉంటారు. ఎదుటి వాళ్ళకి సాయం చేద్దామన్న గుణము ప్రతి ఒక్కరికి ఉండదు. లక్షల్లో, వందల్లో, వెయ్యిళ్ళల్లో కొంతమందికే ఉంటుంది. మన నుండి సాయం పొంది మనల్ని చెడనాడే వాళ్ళు చాలామంది ఉంటారండి. అవును, అది ఎందుకు ఎలా అంటే, ఒక మనిషి స్టాడిస్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అతి మంచితనం. అవును, మీరు విన్నది నిజం. అతి మంచితనం. మనం ఎవరితో అయితే అతి మంచితనంగా, అతి స్నేహంగా ఉంటామో వాళ్ళే మనకి అతి శత్రువుగా మారి మననే వెన్నుపోటు పొడవనికి. అదేంటి అతి మంచితనం? అతి మంచితనంగా ఉంటే అందరూ మిత్రులు అవుతారు, కానీ శత్రువులు ఎలా అవుతారు అని మీకు డౌట్ ఉండొచ్చు. మిత్రులే కాదండి, శత్రువులే అవుతారు. అవును, మీరు విన్నది నిజమే. పాన మిత్రులే పాన శత్రువులు అవ్వడానికే అతి మంచితనమే ఒక అవకాశం. అది ఎలానో నేను చెప్తా. నువ్వు అతి స్నేహంగా, అతి మంచితనంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ అవసరం పడ్డా వాళ్ళ ముందుండి నువ్వు అతి ఇష్టంతో ఏదైనా కూడా ఇతరులకు బాధ రాకూడదు అని నువ్వు ఏ బాధ్యత అయితే తీసుకుంటావో అదే ఈరోజు నీకు మోయని భారమయ్యి నీ నెత్తిన పెద్ద బండై పడిద్ది. అట్లా ఉంటారు మనుషులు. ఆ స్వభావం ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళు మంచోళ్ళే కావచ్చు, వాళ్ళు చెడు వాళ్ళని నేను అనట్లేదు, కానీ అతిగా నీ మీద శత్రుత్వం పెంచుకొని నీకు శత్రువులు మారడానికి కారణం మాత్రం నీ మంచితనమే. అవునండి, 100% మన మంచితనమే అని చెప్పుకోవాలి. అందులోనూ నేను ఒకదాన్ని. తప్పదు, ఒప్పుకోవాల్సిన విషయాలు ఇవి. ఎందుకు అనంటే, ఎవరితోటైనా స్నేహం చేసేటప్పుడైనా ఇతరులు మన వాళ్ళు అనుకునేటప్పుడు మనం మంచి చెడు వెనక ముందు చూసుకోము. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మాత్రం నేనైతే అస్సలు చూడను. ఎట్లా ఉంటుందంటే, నలుగురికి హెల్ప్ చేయాలి, వాళ్ళకు ఏదైనా ఈ అవసరం పడితే వాళ్ళ ముందు ఉండాలి. ఏ కష్టమైన వాళ్ళ దగ్గర రావద్దు. వాళ్ళని ఎవరైనా మాట అంటే మనం అక్కడ ఉన్నాము అని అంటే ఇతరుల వాళ్ళని ఏలెత్తి చూపనికి కూడా ఉండదు. అట్లా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు అన్ని సందర్భాలు ఒకే లెక్క ఉండవు. వాస్తవం, అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ఎలా అంటే, కొన్నిసార్లు మనం అతిగా ఇష్టపడ్డ వాళ్ళనైనా, అతి స్నేహం చేసిన వాళ్ళనైనా వదిలేయాల్సిన రోజులు వస్తాయి. ఎందుకంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలం, కొడుకులమే కలిసి ఉండే రోజులు కాదు ఇవి. అట్లా అని చెప్పేసి అందరూ ఎప్పుడు మనతో ఒకేలా ఉంటారని అనుకోకూడదు, అందరితో మనం ఒకేలా ఉంటామని అనుకోకూడదు. కొన్ని సందర్భాలు మన స్నేహితులం కానివ్వండి, ఇంకా రిలేషన్స్లో ఎవరినే కానివ్వండి, మనకు కావాలి అని ఎవరిని దూరం చేసుకోలేము. కొన్ని సందర్భాలు, కొన్ని మాటలు, కొన్ని మనసులు ఇరికి దూరం అవ్వడానికి తప్ప ఇంకా వేరే కారణం ఏమి ఉండదు. మనం అతిగా ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే అతి శత్రువులు అవుతారు. అట్లాంటి సిచ్యువేషన్స్ మాత్రం చాలా అంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే ఎదుటి వాళ్ళతోటి అతి మిత్రుత్వం అసలుకే ఉండకూడదు. ఉన్నప్పుడు ఏంటంటే, నీ విషయాలు ఏవైనా కూడా తెలియకుండా ఉండడమే కొంచెం జాగ్రత్త పడితే మంచిది. మనం పాలు పోసి పెంచుకున్న పామే మన పానం దేనికి అన్నట్టు, మనం అతిగా ఇష్టపడ్డ వాళ్ళే మన పానం దేనికి ఉంటారండి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఇవి. ఎవరైతే ఈరోజు నీ సాయం పొంది ఈనాడు అవసరం వచ్చింది, ఈ హెల్ప్ కావాలి అని మన గమ్లో దొక్కిన వాళ్ళే మనకి శత్రువులు అయ్యి నిందించే రోజులు ఇవి. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొన్నా నేను.
నా దగ్గరనైతే వచ్చినాయి అట్లాంటివి. ఎవరైతే కాళ్ళ మొక్కి ఇంటి గడప దొక్కి ఇది అని చెప్పేసి అన్న వాళ్ళే మళ్ళీ నాకే రిటర్న్ శత్రువుడయ్యి నన్నే నిందించిన పరిస్థితులలో నుంచి నేను బయటపడ్డా. కానీ ఇప్పటికీ బయటపడ్డా అనుకుంటా ఉన్నా, కానీ వాళ్ళ దృష్టి నుంచి ఇంకా నేను బయటపడ్డానో పడలేదో అది భగవంతునికి తెలుసు. కానీ వాస్తవానికి చెప్తాలే అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఒకరి మీద శత్రుత్వం పెంచుకునే క్యారెక్టర్ అయితే నాది కాదు. కానీ నన్ను ఎందుకు శత్రువులు కూతురో నాకు అది కూడా అర్థం కాదు. నేను అందరూ బాగుండాలి అనే కోరుకుంటా. అదే నాకు ఇంచుమించు బాగా అంటే బాగా కష్టాలను తెచ్చిపెట్టే మెయిన్ పాయింటే అది. ఇతరులను నన్ను ఒప్పించకపోవడమే నేను చేసే పెద్ద పొరపాటు. మీకు ఇలాంటి మనస్తత్వం ఉంటే మాత్రం ఇట్లా ఉండకండి. నిజంగా అతి మంచితనంతో అంతా నా వాళ్ళే అనుకొని ఇతరులకు సాయం చేసే గుణం ఉండడం మంచిదే. కానీ నా మాటల ద్వారా ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు, ఏ ఒక్కరికి కూడా బాధ అనిపించొద్దు. అంటే మన నుండి సాయం పొంది నలుగురు మంచిగా ఉండాలి. ఏ ఒక్కరికైనా అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ముందు ఉండాలి, మనం హెల్ప్ చేయాలి, వాళ్ళు బాగుపడాలి అన్న గుణం ఉండే దాన్ని ఎట్లా అంటే అమ్మో ఇతరులకు సాయం చేయకూడదు, ఇతరుల ముందుకు వెళ్ళొద్దు, అసలు ఇంకా దేంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వద్దు అన్న సిచ్యువేషన్కే తీసుకొచ్చిళ్ళు. అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటా అన్నా నేను. ప్లీజ్ ఇలాంటి క్యారెక్టర్ ఎవరికి ఉన్నా కూడా మీ మంచి కోరి చెప్తా ఉన్నా. ఇతరులకు సాయం చేసే ముందు ఫస్ట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూసి చెయ్యండి, ఓకేనా? నేను మీ మంచి కోసమే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది నాకు ఏదో ఈ వీడియో వచ్చేసి నాకు ఏదో వ్యూస్ రావాలి, లేదా సబ్స్క్రైబర్స్ పెరగాలి, లైక్ అండ్ షేర్స్ రావాలి, దీనికోసమైతే కాదు. నేను ప్రత్యేకించి ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఇతరులకు సాయం చేద్దాం అనుకునే వాళ్ళు, ఇతరులు బాగుండాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ వినండి. విని ఏంటంటే ఇతరులకు సాయం చేసే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. ఫస్ట్ మన సాయం పొంది మననే తినడానికి ఉండే వాళ్ళకి మాత్రం కాస్త దూరంగా ఉండండి, ఓకేనా? మనం అంతా మన వాళ్ళే, అందరూ బాగుండాలి అనిపోయి మనం ఏదో సిచ్యువేషన్స్లలో ఇరికి మనం పెద్ద పెద్ద గొడవలల్లో తల దూర్చుకోకపోవడమే బెటరు. మనం దూర్చకపోయినా అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా తీసుకొస్తారు. కానీ భగవంతుడి దయ వల్ల తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నేను కరెక్ట్ సమాధానం చెప్తా ఉన్నానో చెప్పట్లేదో నాకు తెలియదు, కానీ నన్ను ఏ రకంగానైతే హింసించాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. నాన్న కష్టాల నుంచే ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు. పర్వాలేదు, మీరు ఎన్ని బాధలు పెట్టినా, మీరు నన్ను ఎంత కఠినంగా చూద్దాం అనుకున్నా, ఎన్ని కఠిన నన్ను ఎంత కఠినంగా చూడాలి, ఎంత కసాయిదానిలక మార్చాలి అనుకున్నా కానీ నేను మాత్రం అస్సలు మారను. నన్ను చెడనాడి నాకు శత్రువులైన వాళ్ళకి కూడా నేను ఒక్కటే చెప్దాం అనుకుంటా ఉన్నా. మీ శత్రుత్వం ఎంత పెరిగినా కొద్దీ నేను అంత బాగుపడతాను తప్ప నేను మాత్రం మునగను. భగవంతుడు ముంచే రోజు వస్తే మాత్రం అది నా చేతిలో లేదు. మీరు ఏం చేద్దాం అనుకున్నా కూడా చేసుకోండి. నేను ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కటే చెప్తా, ఏదైనా సరే చిరునవ్వుతో బతకడమే, భరించడమే నాకు నేను నేర్చుకున్న ఒక మంచి గుణపాఠం. నేను అంతా నా వాళ్ళు అనుకోవడమే నా పొరపాటు అయితే ఇంకా అంతకు మించి ఇంకా నేనేం చేయలేను. మీరు ఏది చేద్దాం అనుకున్నా చేసేసుకోవాలి. లాంటి గుణం ఉన్న వాళ్ళు మాత్రం నాలా ఉండకండి, కాస్త కసాయితనంగానే ఉండండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తా ఉన్నా, కాస్త మారడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్తే, బాయ్ అండి. మీ అభిమానాలు మాత్రం ఎప్పుడు ఉండాలి. ఈ మాటలు కొంతమందికి ఉపయోగపడి మారినా కూడా నేను మీకు అందరికీ రుణపడే ఉంటా. నమస్తే.